అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అఊజుబిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు మనం ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా ఇస్లాం ప్రకారం ఇస్లాంలో ఉన్నటువంటి రెండో పండుగలు ఈదుల్ ఫితర్, ఈదుల్ అజా. ఈదుల్ ఫితర్ అంటే ఉపవాసాల పండుగ, ఈదుల్ అజా అంటే కుర్బానీ పండుగ. ఈదుల్ ఫితర్ని ఉపవాసాల పండుగని రంజాన్ అని కూడా అంటారు. ఈదుల్ అజా అంటే కుర్బానీ పండుగని బక్రీద్ అని కూడా అంటారు మన యొక్క ఇక్కడ తెలుగులో. ఇక ఈరోజు మనం తెలుసుకోబోయే అంశంలోని ఒక 7 ప్రశ్నలు ఏమిటి అంటే, మొదటి ప్రశ్న, ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే పండుగ ఏది? 2, ఫిత్రా ఎందుకు చెల్లించడం జరుగుతుంది? 3, ఈదుల్ అజా ఏ సంఘటనకు గుర్తుగా జరుపుకుంటారు? 4, కుర్బానీ ఇవ్వడం ద్వారా మనం ఏం సంకల్పాన్ని చాటుతాం? 5, ఈద్ నమాజ్ ఏ విషయాల్లో ఇతర నమాజుల కంటే వేరుగా ఉంటుంది? 6, ఏ తేదీల్లో కుర్బానీ ఇవ్వాలి? 7, కుర్బానీ మాంసాన్ని ఎలా పంపిణీ చేయాలి? ఇక మనం ఈనాటి పాఠంలోకి వెళ్దాం. మనకి సరైన జ్ఞానాన్ని, ఇల్ముని ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని మనందరి తరపున కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. దేవుడు, భగవంతుడు, సృష్టికర్త అనే ఈ యొక్క పదాలని మనం అరబ్బీ భాషలో అల్లా అని అంటాం. ఖురాన్ అరబ్బీ అనే భాషలో వచ్చింది. ఇక జీవితం సంతోష సంఘటనల సముదాయం. ఒకప్పుడు వివాహ మహోత్సవాలు, మరొకప్పుడు విందులు, వినోదాలు, ఇంకొకప్పుడు కొత్తింటి సంబరాలు, ఇంకా మన పొరుగింటి వారు, మిత్రులు, ఆప్తులు జరుపుకొను ఉత్సవాల్లో పాల్గొనడం జరుగుతూనే ఉంటుంది. ఈ సందర్భాల్లో అందరూ కలిసిమెలిసి ఉంటాం. అందరూ మంచి మంచి బట్టలు వేసుకొని వస్తారు. సంబరంతో విందు భోజనాలను ఆరగించి సంతోషంగా సమయాన్ని మనందరం కూడా గడుపుతాం. ఇలాంటి సన్నివేశాలన్నిటిలో జనం కొందరు మాత్రమే సమావేశం అవుతారు. బంధుమిత్రులు, ఆప్తులు, స్నేహితులు, ఇంకా కొందరు ఈ సంతోష సమయాల్లో ఆహ్వానాన్ని అందుకొని వస్తారు. అల్లా ఏడాదికి, సంవత్సరానికి 2 మహాపర్వదినాలు మనకు ప్రసాదించాడు. ఈ పండుగ దినాలలో జనసందోహం ఎక్కువ. ఏ కొద్ది మందికి మాత్రమే పండుగ పరిమితం కాదు. ఈ పండుగ అందరికీ కూడా, తెలిసిన వారు మొదలుకొని తెలియని వారి వరకు, ఈ దేశస్థులు కానీ పరాయి దేశస్థులు కానీ ప్రపంచమందు, విశ్వమందు ఏ మూల నివసించినా, ఏ ప్రాంతంలో ఉన్నా విశ్వాసులు, ముస్లింలు అందరూ కూడా కలిసిమెలిసి జరుపుకునే పండుగ ఈ యొక్క పండుగలు. అవి 2 పండుగలు. ఒకటి ఉపవాసాల పండుగ ఈదుల్ ఫితర్ రంజాన్, రెండవది కుర్బానీ పండుగ ఈదుల్ అజా, దీన్ని బక్రీద్ అని కూడా అంటాం. ఇప్పుడు మనం ముందుగా ఈదుల్ ఫితర్ అంటే ఉపవాసాల పండుగ లేదా రంజాన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మన ఈ పండుగలలో ఈదుల్ ఫితర్ ఒక సుప్రసిద్ధమైన ఒక పండుగ. రంజాను నెల అంటే ఇస్లాంలో 12 నెలలు ఉన్నాయి. ఈ 12 నెలల్లో ఒక నెల పేరు రంజాన్ నెల. ఈ రంజాన్ నెల ఉపవాసాలు పూర్తి చేసుకోవడంతో ఈ పండుగ జరుపుకుంటారు. ఈ నెల మొత్తం కూడా ఉపవాసాలు ఉంటారు. ఈ పండుగ కోసం ఇంటింటా సన్నాహాలు జరుగుతుంటాయి. అమ్మగారు మన కోసం రకరకాల బట్టలు కుట్టిస్తారు, కొత్త కొత్త పాదరక్షలు తెస్తారు, తలకు అందమైన టోపీ కనిపెడుతుంది. అక్కగారు చేతి రుమాలు తయారు చేస్తారు, అందమైన పూలు లతలు దానిపై వేస్తారు. ఇలా కొంతమంది, కొన్ని కుటుంబాల్లో రకరకాలుగా దీన్ని ఆనందంగా జరుపుకుంటారు. మహిళలు వారి వారి పసందైన దుస్తులు తయారు చేసుకుంటారు. దుస్తులపై ఎంబ్రాయిడరీ పనిచేసి అలంకరిస్తారు. ఏ కారణం చేతనైనా కొత్త బట్టలు తయారు చేయలేకపోతే పాత బట్టలు ఉతుక్కుంటూ చినిగి ఉంటే కుట్టుకుంటాం. ఇంటిని శుభ్రపరిచి అలంకరించుకుంటాం. పండుగ రోజు మంచి వంటలు చేసుకోవడానికి, తీపి పదార్థాలు వండడానికి కావలసిన సామాన్లు తెచ్చుకొని పెట్టుకుంటాం. ఒకటేమిటి, పండుగ కోసం అనేక తయారీలు ఉంటాయి. పండుగ దగ్గరికి వస్తుందంటే మా సంతోషం ఎల్లలు తెంచుకుంటూ ముందుకు సాగుతుంది. దినం దినం భారంగా గడుపుతాం. చివరి ఉపవాస దినం నెలవంక కోసం ఆకాశం నుంచి పరికించి చూస్తూ ఉంటాం. చంద్రుడు కనిపించగానే ఆనందంతో అందరికీ సలాము చేస్తాం, శుభాకాంక్షలు వర్షం కురిపిస్తాం.
ఆ రాత్రి సరిగా నిద్ర కూడా పట్టదు. తెచ్చుకున్న వస్తువుల్ని పరిశీలించుకుంటాం. ఏదైనా ఎక్కువ తక్కువలుంటే వాటిని చక్కబెట్టుకుంటాం. పండుగ సంబరం సంపూర్ణంగా ఉంటుంది. పండుగ దినం వచ్చింది. ప్రాతకాలంలో నిద్ర మేల్కొంటాం. ఫజర్ నమాజ్ చేసి వచ్చాక స్నానం చేసుకుంటాం. కొంతమంది ఫజర్ నమాజ్ కంటే ముందే, కొంతమంది ఫజర్ నమాజ్ తర్వాత మంచి మంచి దుస్తులు వేసుకుంటాం. సుగంధ పరిమళాలు పూసుకుంటాం. అమ్మా నాన్నల నుండి, అన్నయ్య అక్కయ్య గారుల నుండి పండుగ బహుమానం ఈది తీసుకుంటూ ఉంటారు కొంతమంది పిల్లలు. నాన్నగారు కుటుంబంలోని సభ్యులందరి తరపున ఫితర్ అనే ధాన్యం లేదా ధనం నుండి ఇస్తూ ఉంటారు. ఒకప్పుడు ధాన్యం, మరొకప్పుడు డబ్బు తీసి వీధిలో పొరుగులో ఉన్న బీద సాధల్లో పంచిపెడుతూ ఉంటారు. పండుగ రోజు ఎవరు ఆకలి దప్పులతో ఉండారనేది, ఎవరు ఉండకూడదు, ఎవరున్నారో తెలుసుకుని వారికి సహాయం చేయాలనేది ఈ యొక్క ఈదుల్ ఫిత్ర్ యొక్క మెయిన్ ప్రత్యేకంగా ఎక్కువ ఉద్దేశం. తెలిసిన వారు, తెలియని వారు, ఉన్నవారు, లేనివారు అని కాకుండా అందరూ సమైక్యంగా కలిసి పండుగ జరుపుకుంటాం. ఉదయం నుండి అమ్మగారు, అక్కగారు వంటగదిలో నోటిలో నీళ్ళూరే గుమగుమలు వంటలు చేయడం మొదలు పెడుతుంటారు. రుచికి ప్రత్యేక ఈ పండుగ పంటలు సేమియాలు, హల్వా, కబాబ్, బిర్యానీ, కుర్మా, ఇంకెన్నో వంటలు వండి తిని ఆనందపడతాం. ఇరుగు పొరుగు వారులకు గిఫ్ట్ ఇస్తాం. ఆ తర్వాత ఈద్గాకు వెళ్ళి బయలుదేరి వెళ్తాం. చిన్నలు పెద్దలు అందరూ ఉత్సాహంగా కదం తొక్కుతూ వెళ్తాం. దారిలో అందరి నోట తక్బీర్ పలుకులే. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహు ఇల్లల్లాహు, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్ అని ఇటువంటి తక్బీర్ చెప్పుకుంటూ మనం ఈద్గాకి వెళ్తాం. ఈద్ నమాజు ఎప్పుడు ఈద్గాలోనే చేస్తాం. కొద్దిసేపట్లోనే ఈద్గా పండుగ నమాజ్ చేసి వారితో ఈద్గా మొత్తం నిండిపోతుంది. నమాజుకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహంతో పరవళ్ళు తొక్కుతూ ఉంటారు. అందరూ మంచి మంచి బట్టలు వేసుకొని వస్తారు. ఎటు చూసినా సంతోషం వెల్లివే పండుగ దృశ్యం కన్నులకు కనిపిస్తుంది. మనోజ్ఞంగా కనబడే మానవ సమూహం చూసే వారికి సంపూర్తినిస్తుంది. అందరూ బారులు తీరి నిలబడతారు. లైన్లలో వరుసల్ని చక్కదిద్దుకుంటారు. ఇమాం సాబ్ వెనుక నిలబడి 2 రకాతుల నమాజు సామూహికంగా చేస్తారు. ఇతర సామూహిక నమాజుల కంటే భిన్నంగా ఉంటుంది ఈద్ నమాజ్. ఈ నమాజ్ కోసం అజాన్ ఉండదు, ఇకామత్ కూడా ఉండదు. మొదటి తక్బీర్ తర్వాత మరి సుబ్హానకల్లాహుమ్మ చదివి మూడు మార్లు తక్బీర్ పలుకుతారు. ఆ తర్వాత 2వ రకాతులో రుకులో వెళ్లేందుకు ముందు 3 పర్యాయాలు అల్లాహు అక్బర్ అదనంగా అంటాం. జుమా దినాన నమాజుకు ముందు ఖుత్బా ఉంటుంది. కానీ పండుగ నమాజ్లో ఖుత్బాకు ముందు నమాజ్ చేస్తాం. నమాజ్ తర్వాత ఖుత్బా ఉంటుంది. పండుగ రోజు సామూహికంగా అందరూ నమాజ్ చేస్తారు. ఖుత్బా దువా చేశాక అందరూ ఒకరినొకరు కలిసి శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈద్గా దగ్గర ఉత్సవ సంబరాలతో అంగళ్ళు కూడా ఉంటాయి. అనేక రకాల మిఠాయిలు అమ్మబడతాయి. ఆటలుంటాయి. ఈదీ డబ్బులతో తినడానికి, మిఠాయి ఆడుకోవడానికి క్రీడా సామాన్లు, బొమ్మలు కొంటాం. తిరిగి ఇంటికి మరో త్రోవలో ఈద్గాకి వెళ్ళేటప్పుడు ఒక దారిలో, ఇంటికి వెళ్ళేటప్పుడు వేరే దారిలో సంతోషంగా పండుగ జరుపుకోవడానికి ఇంటికి వెళ్తూ ఉంటాం. కానీ అసలు రంజాన్ అంటే ఏమిటి? రంజాన్ నెలలో ప్రతిరోజు కొన్ని నియమ నిబంధనలు, షరతులు ఉన్నాయి. ఉపవాసం గురించి కానీ, ఇంకా అనేక రకాల ఖురాన్ గురించి కానీ, ఇంకా అనేక రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దేవుడు పెట్టినవి ఖురాన్లోను, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా కూడా తెలియజేయబడ్డటువంటి అనేక హదీసులు ఉన్నాయి. వాటి గురించి మనం తెలుగు బుఖారీలో ఇంతకుముందే వివరంగా చర్చించుకోవడం జరిగింది. రంజాన్లో ఉన్న అనేక రకాల మందికి అనేక రకాల ప్రశ్నలు, సమాధానాలు, జవాబులు, మసాయిల ఇలాంటి అనేక విషయాలు కూడా మనం ఇంతకుముందే తెలుగు బుఖారీలో చర్చించుకోవడం జరిగింది. మీకు ఏదైనా సందేహం కనుక ఉంటే, ఏదైనా డౌట్ ఉంటే, ఉదాహరణకి ఉపవాసం అని తెలుగు బుఖారీ అని చెప్పి మీరు గూగుల్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఇంకెక్కడైనా మీరు ఏ ప్రశ్న ఉందో ఆ ప్రశ్నని మీరు కొట్టి చివరిలో తెలుగు బుఖారీ లేదా మొదట్లో అయినా మధ్యలో అయినా ఏదైనా కొట్టితే కనుక మన యొక్క ఛానల్లో నుంచి మీకు తెలుగులో దాని యొక్క సమాధానం దొరుకుతుంది. ఇక ఉదాహరణకి
విత్ర అని ఉంది, విత్ర అని కొట్టి తెలుగు బుఖారి అని కొడితే దానికి సంబంధించిన సవాల్ వస్తుంది. నమాజ్ అని కొట్టి నమాజ్ తర్వాత తెలుగు బుఖారి అని కొడితే దానికి సంబంధించిన జవాబు వస్తుంది. అదేవిధంగా ఫజర్ అని కొట్టి ఫజర్ తర్వాత షహరీ అని కొట్టి షహరీ తర్వాత మీరు తెలుగు బుఖారి అన్న, లేదా ఇఫ్తారీ అని కొట్టి ఇఫ్తారీ తర్వాత తెలుగు బుఖారి అని, ఈ విధంగా ఎలా టైప్ చేసినా దానికి సంబంధించిన ప్రతి సవాలు జవాబులు ప్రతిదీ కూడా మీకు అల్హమ్దులిల్లా మీకు లభ్యమవుతుంది ఖురాన్ మరియు హదీసుల వెలుగులో, ఇస్లాం వెలుగులో. ఇక రెండవది కుర్బానీ పండుగ. దీన్ని ఈదుల్ అజా అని కూడా అంటారు, లేదా దీన్ని బక్రీద్ పండుగ అని కూడా మనం పిలుస్తాం ఇక్కడ మామూలుగా. ఈదుల్ ఫిత్ర్ సవ్వాల్ నెల మొదటి రోజున జరుపుకుంటాం. కుర్బానీ పండుగ 2 మాసాలు కొద్ది దినములు గడిచాక 10వ రోజు జిల్హిజ్జా మాసంలో జరుపుకుంటాం. ఇది మన 2వ మహాపర్వదినం. అల్లా ఉపవాస వ్రతాలను రంజాన్ మాసంలో పాటించమన్నాడు. ఆ ఉపవాసాలు సక్రమంగా పూర్తి చేసుకున్న ఆనందంలో ఈదుల్ ఫిత్ర్ పండుగ జరుపుకుంటాం. కానీ ఈదుల్ అజాకు ఒక చరిత్ర ఉంది. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారి జీవితంలో జరిగిన సంఘటనను పురస్కరించుకొని కుర్బానీ పండుగ జరుపుకుంటూ ఉంటాం. హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఒక కల కన్నారు. స్వప్నంలో తన ప్రియ కుమారుడు హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారును అల్లా కోసం ప్రాణార్పణ చేస్తున్నారు. అల్లా ఆజ్ఞను పాటించడానికి హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన ప్రియ పుత్రుడిని ప్రాణత్యాగం చేస్తున్న సమయంలో అల్లా ఆ బలిదానాన్ని ఆపాడు. హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం గారి యొక్క స్థానంలో ఒక పొట్టేలు కుర్బానీ ఇవ్వమన్నారు. ముస్లింలందరూ ఈ సంఘటనను స్మరించుకుంటూ కుర్బానీ చేస్తారు. ఈ కుర్బానీ మన దృఢ సంకల్పానికి, విశ్వాసానికి ప్రతీక. అవసరం ఉన్నప్పుడు మనం మన ధనాన్ని, ప్రాణాన్ని, ప్రియపుత్రుడిని, ప్రాణాన్ని అల్లా మార్గంలో త్యాగం చేస్తాం అనే ఒక ప్రతిజ్ఞ ఈ యొక్క కుర్బానీలో అనేక రకాల త్యాగాలు ఉన్నాయి. ఈదుల్ ఫిత్ర్ కనబరిచిన ఉల్లాసం ఈ పండుగలో కూడా ఉంది. జిల్హిజ్జా 9వ తేదీ ఫజర్ నమాజ్ తర్వాత ఈ పండుగ తయారీ ప్రారంభమవుతుంది. అప్పటి నుండే ప్రతిరోజు ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత ప్రతి ఆరాధకుడు అల్లాను ఒక ప్రత్యేక నినాదంతో అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, లా ఇలాహ ఇల్లల్లాహు, వల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, వలిల్లాహిల్ హమ్ద్ అని స్మరిస్తాడు. ఈ స్మరణ 13వ తేదీ అసర్ నమాజ్ వరకు ఉంటుంది. కుర్బానీ ఇవ్వడం 10, 11, 12 తేదీల్లో జరుగుతుంది. 10వ తేదీ ఉదయం మంచి బట్టలు వేసుకొని ఏమీ తినకుండా ముస్లింలు ఈద్గాకు చేరుకుంటారు. ఈదుల్ ఫిత్ర్ నమాజ్ లాగానే 2 రకాతుల నమాజ్ చదువుతారు. దారిలో మాత్రం అల్లా స్మరణ నెమ్మదిగా కాకుండా బిగ్గరగా పఠిస్తారు. అలా పఠిస్తూ ఈద్గాకు వెళ్తారు. గ్రామాల్లో ఉండే ముస్లింలు పండుగ నమాజ్ కోసం పట్టణానికి వస్తూ ఉంటారు. కొంతమంది కుర్బానీ చేసి పట్టణానికి వెళ్తారు. కుర్బానీ కోసం గొర్రె, మేక, పొట్టేలు ఇలా అనేక రకాల పశువులు కూడా ఉన్నాయి. వాటిని కుర్బానీ చేస్తూ ఉంటారు. కానీ గొర్రె, మేక మొదలైన చిన్న పశువుల్లో కుర్బానీ ఒక భాగమే ఉంటుంది. పెద్ద కుర్బానీ పశువుల్లో 7 భాగాలు కూడా ఉంటాయి. కొందరు మొత్తం ఇంటి సభ్యుల తరపున నుంచి కూడా ఒక పశువును చిన్నదైనా పెద్దదైనా సరే కుర్బానీ చేస్తారు. కుర్బానీ కోసం తెచ్చే జంతువు ఆరోగ్యకరంగా ఉండాలి. దాంట్లో ఎటువంటి లోపం ఉండకూడదు. వయసులో ఆమోదయోగ్యమైన వయసు కలిగి ఉండాలి. పశువును కుర్బానీ చేశాక దాని చర్మం విక్రయించి వచ్చిన డబ్బును దానం చేస్తారు. మాంసాన్ని మూడు సమభాగాలుగా చేసి ఒక భాగం పేదలకు, అభాగ్యులకు, అనాథలకు, అడగని వారికి పంచబెడుతూ ఉంటారు. 2వ భాగం పండుగ గిఫ్ట్గా బంధువుల్లో, స్నేహితుల్లో పంచబెడుతూ ఉంటారు. మిగిలిన భాగం ఇంటిలో ఉపయోగించుకుంటారు. అవసరం ఉంటే ఈ భాగాలలో హెచ్చు తగ్గులు కూడా చేసుకోవచ్చు. ఈ పండుగ సందర్భంలోనే మక్కాలో హజ్ కూడా చేస్తారు. సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో ఇదే బక్రీద్ పండుగ అప్పుడే అక్కడ హజ్ కూడా చేస్తారు. మిగతా సంవత్సరంలో చేస్తే ఉమ్రా అంటారు. కానీ ఈ నెలలో ఈ పండుగ పూట చేస్తే మాత్రం హజ్ అవుతుందన్నమాట. ఇవే మన 2 పండుగలు. ఈ రెండిటిలోనూ ఉత్సాహాలతో పాటు సంతోషాన్ని కూడా అల్లా చిరస్థాపితం చేశాడు. కానీ అసలు బక్రీద్ పండుగకి ఉన్నటువంటి ఇంకా అనేక రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నియమ నిబంధనలు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం ఇంకా అనేక రకాల మసాయిల ప్రశ్నలు జవాబులు కూడా మనం తెలుగు బుఖారీలో ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. ఏది ఏమైతేనే ఈనాటి ఈ యొక్క మనం తెలుసుకున్న ఈ యొక్క పాఠంలోని 7 ప్రశ్నలు ఏమిటి అంటే, 1. ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే పండుగలు ఏది? 2.
ఫిత్రా ఎందుకు చెల్లించడం జరుగుతుంది? 3. ఈదుల్ అజా ఏ సంఘటనకు గుర్తుగా జరుపుకుంటారు? 4. కుర్బానీ ఇవ్వటం ద్వారా మనం ఏం సంకల్పాన్ని చాటుతాం? 5. ఈద్ నమాజ్ ఏ విషయాల్లో ఇతర నమాజుల కంటే వేరుగా ఉంటుంది? 6. ఏ తేదీల్లో కుర్బానీ ఇవ్వాలి? 7. కుర్బానీ మాంసాన్ని ఎలా పంపిణీ చేయాలి? ఇక మనందరికీ కూడా సరైన జ్ఞానాన్ని, భాగ్యాన్ని, మార్గాన్ని ప్రసాదించమని నేను ఆ సృష్టికర్త అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల, అల్లాహ్ మా పాపాలను క్షమించండి వల్ల, మా యొక్క నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దాన ధర్మాలు అన్నింటినీ స్వీకరించండి వల్ల, అల్లాహ్ ఎవరైతే నీ మార్గంలో మరణించిన, బ్రతికి ఉన్న, రాబోవు నీ యొక్క దాసులు ఎవరైతే నీ కోసం వారు శరీరపరంగా, ఆత్మపరంగా, ఆధ్యాత్మిక పరంగా, సమయపరంగా, జ్ఞానం పరంగా, బలం పరంగా, అదేవిధంగా వస్తువుల పరంగా, సంపాదన పరంగా ఎవరెవరు ఏది నీ మార్గంలో కుర్బానీ చేశారో, ఖర్చు పెట్టారో, బ్రతికి ఉన్న, మరణించిన, రాబో నీ యొక్క దాసులందరూ ఎవరెవరైతే ఇవి చేశారో, చేస్తున్నారో, చేయబోతున్నారో వారి యొక్క వీటన్నిటిని కూడా స్వీకరించి వారికి, వారి కుటుంబ సభ్యులకు ఇహలోకంలోనూ, సమాజ జీవితంలోనూ, ప్రళయదినంలో, పరలోకంలో కూడా మీ యొక్క సహాయ సహకారాన్ని, మీ యొక్క కరుణా కటాక్షాలని మా అందరిపైన మెండుగా దిండుగా కురిపించండి వల్ల, మమ్మల్ని అందరినీ నరకం నుంచి రక్షించండి, సైతాన్ నుంచి కాపాడండి వల్ల, దజ్జాల నుంచి రక్షించండి వల్ల, ముహమ్మద్ సల్లల్లాహు గారి పైన అల్లాహ్ శాంతి సుఖాలు కురిపించి మకామే ముహమ్మద్కి ప్రవక్తగా వారసును చేసి మీ యొక్క ప్రవక్తలందరిపైన, మీ యొక్క దైవదూతలందరిపైన, ప్రవక్తల సహబాలందరిపైన, మీ యొక్క దాసులందరిపైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల, మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల, మీరు మాపై ఉంచిన బాధ్యతలు నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు సహాయం చేయడం వల్ల, మేము మీ దయానుగ్రహాలతో మీరు మా ద్వారా చేపించిన ఆరాధనలు స్వీకరించి వాటిల్లో మా ద్వారా జరిగిన తప్పులను క్షమించి మీరు మా ద్వారా చేసిన ప్రార్థనలన్నింటినీ కూడా స్వీకరించమని, మీరు మమ్మల్ని ఉంచిన పరిస్థితిని బట్టి మిమ్మల్ని మేము స్తుతిస్తూ, అర్జిస్తూ, ఆరాధిస్తూ, రాజీ అవుతూ, మీ యొక్క రాజీ కోసం మేము అర్జిస్తూ, తప్పిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం వల్ల, మా యొక్క ప్రార్థనను స్వీకరించడం వల్ల, మాకు ఇహపరలోకాల్లో మాకు సహాయం చేయడం వల్ల, ఆమీన్. అల్లాహు అక్బర్. అష్హదు అన్ లా ఇలాహా ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లాహు అక్బర్.